ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 18వ అధ్యాయము. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనను: దేవతలారా, మాఘమహిమను ఎంత చెప్పిననూ తీరదు. మాఘపూర్ణిమ నాడు మాఘస్థానము పూజామున్నగునవి చేసి వృషోత్సర్గమును చేసిన వాని పాపములన్నయూ నశించును. మాఘవ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. గంగానది తెల్లగా నుండును, యమునా నది నల్లగా ఉండును. వీని అలలు చామరముల వలె కదలుచుండును. అతడ విశాలమైన వటవృక్షమున్నది. వీనితో కూడిన ప్రయాగ క్షేత్రము తెల్లని నల్లని అలలనడి చామరములను గంగా యమునలను మునికంజలు వీచుతుండగా అక్షయఛాయ గల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థరాజములలో రాజై ప్రకాశించుతున్నది. మాఘస్థానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను శ్రీ మహావిష్ణువును ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తములు. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకముత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరు పర్వతములలో గొప్పది. అన్ని దానములలోనూ ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగ, కావేరి ప్రభృతి సర్వనదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయమున చేసిన మాఘస్థానం వలన వచ్చును. మాఘస్థానము చేసి పూజామున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమునున్న నన్ను పూజించిన మోక్షం వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతకుచూ పద్మగిరి పర్వతములు చేరిరి. ఇంద్రుని వెతుకుతున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసింది. దేవతల ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచారు. వారు దానిని తీగలతో బంధించారు. ఎంత ప్రయత్నించినను ఆ తొండను కదిలింపలేకపోయారు. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మర్నాడు మాఘస్థానాధికములు చేసి ఆ తీర్థమును తొండపై పోశారు. పవిత్రోదకము చేతడిసిన తొండ దివ్యాలంకారములు గల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరవని ఆమెను అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచూ దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను: నేను సుశీలాను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేశాడు. నా దురదృష్టవశం వలన నా భర్త మరణించాడు. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించారు. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము, బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను నేను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేరని తలంచెను. పుత్రికనైనా నన్ను బంధువుల వద్ద ఉంచి నా తల్లిదండ్రులిద్దరూ వనవాసమునకు పోయారు. అచ్చటనే వారు మరణించారు. నేను బంధువుల ఇంటి వద్ద ఉంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవ్వరూ లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచూ భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచూ జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వారిని నేను ఎరుగను. ఉపవాసముననేమో నాకు తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసం చేశాను. ధనములు దాచి సంపాదనా పరురాలనైతిని.
నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములు విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపాను. తరువాత మరణించి నరకమును చేరాను. అచ్చట పెక్కు రీతిలో శిక్షింపబడ్డాను. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనందాను. పెక్కు బాధలను పడ్డాను. ఒకనాటి జన్మలో 5 దినముల కిందటి ఆహారమును ఆకలిగల వారికి పెట్టాను. ఆ చిన్న మంచి పని వలన మీరు దయవుంచి నాకు శాపముక్తిని కలిగించాడు అని పలికింది. మాఘమాస పవిత్ర నదీ జలస్పర్శచే ఆమె దేవతాత్వమునంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడారు. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మృతులయ్యారు. ఇంద్రుని వెతకసాగారు. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుతున్న ఇంద్రుడిని చూచి బాధపడ్డాడు. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడి లోపలికి పారిపోయాడు. దేవతలను ఇంద్రుడు చూచి బాధపడ్డారు. దేవతలు ఇంద్రుడి వెంబడించి వారిని ఊరడించి ధైర్యం చెప్పారు. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపము పొందిన శాపమును మేము తెలుసుకున్నాము. మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించారు. ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకుని వచ్చారు. మాఘమాసం అంతయు ఇంద్రుని చేత మాఘస్నానాలు చేయించారు. ఇంద్రుడును శాప విముక్తుడయ్యాడు. కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గమునకెగాడు. రాక్షసులను జయించి సుఖముగా ఉన్నాడు. గురుచమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస తారమహిమను వివరించినని పలుకుతుండగా జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతం ఇంకనూ వినవలసి ఉన్నది, ఇంకనూ చెప్పుడు అని కోరెను. గురుచమదుడితో చెప్పసాగాను. పూర్వం పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువల్ల మరణించిన తర్వాత నరకలోకమును చేరాడు. అతడు కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించాడు. దరిద్రుడై మరిన్ని పాపకార్యములు చేశాడు. మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టుపై నుండి అతడుకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచూ మాఘస్థానము పూజ మున్నగునవి చేయుచూ శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుతుండెను. అతడు మాఘస్థాన మహిమను వివరించుతూ ఒకనాడు మాఘస్థానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా రచించును. మాఘస్థానము చేయని వాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలన శుభములను, చేయకపోవుట వలన అశుభములను వివరించుతుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి కింద పడినది. ఆ పిశాచము వశిష్ఠులకు నమస్కరించి తన పూర్వచరిత్రను వివరించెను. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్థానమును వారిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘస్థానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహం వలన వైకుంఠమును చేరాడు. శివం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా వీడియోను షేర్ చేయ ప్రార్థన. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.